వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ కస్టమ్ రూమ్. అండ్ టుడే లోబీలో 90 మెంబర్స్ వచ్చారు. ఓకే, ట్రై టు స్టార్ట్ ద మ్యాచ్. అండ్ టైంకి చెప్పాము 9:45కి స్టార్ట్ చేస్తామని, అండ్ టైం అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మనం టైంకి స్టార్ట్ చేసేస్తాము. డోర్క్ అండ్ 2 minutes, నో మోర్ లేట్ బ్రో. అండ్ బికాస్ చాలా లేట్ అయిపోయింది, సో స్టార్ట్ చేసేస్తాం. 90 మెంబర్స్ joined. Okay bro, all the best. Good luck and happy journey. Welcome to PUBG Mobile. అండ్ చూడండి, కొంచెం లాగ్లోనే ఉంది. 62 మెంబర్స్ మనకు లోడ్ అయింది ప్రజెంట్. ఐ థింక్ ఇది నా నెట్ ప్రాబ్లం కావచ్చు. సో 90 మెంబర్స్ పిల్లలని చూసి నేను లోబీలో ఉన్నారు. అండ్ నార్మల్ మ్యాచ్ని మనం స్టార్ట్ చేసినాం. ప్రజెంట్ 89 మెంబర్స్ ఉన్నారు. 1 మెంబర్ ఎగ్జిట్ అయిపోయినట్టున్నాడు. ఐ థింక్ ఎవరైనా సింగిల్ సోలో ప్లేయర్స్ వస్తే వాళ్ళు ఎగ్జిట్ అయి ఉంటారు. టుడే ఎప్పటిలాగే మళ్ళీ నెట్ స్ట్రీమ్ కనెక్షన్ ఇస్ నాట్ స్టేబుల్ అని చెప్పేసి మళ్ళీ చూపిస్తుంది. చూడొచ్చు, నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంది. ఓకే, ఐ థింక్ శివ అండ్ టీమ్ ఎగ్జిట్ అయిపోయింది. శివ ఎగ్జిట్ అయిపోయాడు. అండ్ మిస్టర్ टूटू दास हैकर बोलते हैं, नहीं बोलते हैकर नहीं भाई, हैकर नहीं, टूटू दास हैकर बोलते हैं. किसको बोलते हैं देखते हैं अभी. टूटू तो और अल्ट्रा प्रो बोलते हैं, टूटू ग्री ओपी बोलते हैं, टूटू दास हैकर बोलते हैं. हैकर कोई नहीं ब्रो, सब प्रो प्लेयर्स है. डोंट थिंक अबाउट हैकिंग. అండ్ హ్యాకింగ్ టూల్స్ యూజ్ చేయడానికి ఏం లేదు. ఇది ఒక జస్ట్ వన్ స్టేజ్ ఫర్ యూ, హెల్ప్ ఫర్ యువర్ ఇంప్రూవ్ యువర్ గేమ్ ప్లే. అండ్ డోంట్ డూ ఎనీ చీటింగ్స్ అండ్ ఎనీ మాల్వేర్. అండ్ ఓకే, టీమ్ 2లో వచ్చేసి గోడ్రా టీమ్ ఉంది. అండ్ టీమ్ 3 వచ్చేసి NXT. అండ్ టీమ్ 4 వచ్చేసి ఇక్కడ KPI దగ్గర్స్. అండ్ టీమ్ 4 వచ్చేసి తోప్ అండ్ హైడ్రా. MMKTలో 1 ప్లేయర్ మిస్సింగ్. అండ్ 7 టీమ్ వచ్చేసి మార్బల్ మ్యాన్. అండ్ 8లో వచ్చేసి మిస్టర్ అవి అండ్ టీమ్. అండ్ 9లో వచ్చేసి చిన్న బ్రో. అండ్ 10లో వచ్చేసి ఎప్పటిలాగే సోలో స్టార్స్. అండ్ 11 రింగ్స్ టీమ్. 12లో అండ్ అగైన్ NXT అండ్ GG లక్కీ టీమ్. అండ్ ఆర్మీ ఓబీ వచ్చేసి 13లో వచ్చాడు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మనం ప్రదీప్ని చూడట్లేదు అండ్ ఇతని టీంలో. అండ్ డార్క్ డెవిల్ అండ్ డార్క్ క్యాంపర్స్ 14లో ఉన్నారు. అండ్ టీమ్ 15 వచ్చేసి టూటూ ప్రిన్స్ అండ్ టూటూ ఐకాన్ ఐ థింక్ మిస్సింగ్. ఓకే, టీమ్ 16 వచ్చేసి DW స్ట్రైవ్ బ్రోకర్. అండ్ టీమ్ 17లో వచ్చేసి 90SC అండ్ కుషాల్ ఏదో మనం చూడట్లేదు. అండ్ ఐ థింక్ ఏదైనా వర్క్ ఉండొచ్చు. అండ్ టీమ్ 18 వచ్చేసి డాన్ డెక్స్టర్స్ అండ్ బాలు స్ట్రాంగర్. అండ్ టీమ్ 19 ఇండియన్ స్నైపర్ అండ్ ఇండియన్ హంటర్. రౌడీ రేగల్ టీం ఉంది. అండ్ టీమ్ 20లో వచ్చేసి మిస్టర్ హల్క్ అండ్ స్కల్ హిట్మెన్ బాలయ్య బంగారు అండ్ డెవిల్ బాయ్. అండ్ టీమ్ 21లో వచ్చేసి అవెంజర్ అండ్ చైతు షూటర్, వెంకీ వారియర్స్ అండ్ ఎంపైరియర్. టీమ్ 22లో అండ్ టూటూ దాస్ అండ్ టీమ్. అండ్ టీమ్ 23 MLP DSTR టుడే రాలేదు. అండ్ బాలయ్య బంగారు జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఫైట్ తీసుకుంటున్నట్టున్నారు. అండ్ గడ్డా టీమ్ ఆల్సో. అండ్ సాయి టోనీ అండ్ రాక్ స్టార్ రవి అండ్ దేవరాజ్ చింటూ అండ్
నైట్రో అండ్ ఫిజికో నికీ అండ్ ఇన్సాని శశి ఫిజికో వీళ్ళందరూ ఉన్నారు. అండ్ జస్ట్ బాలయ్య బంగారు జస్ట్ టీం ఇక్కడ ఫైట్ తీసుకుంటుంది. లెట్స్ గో టు బాలయ్య బంగారు టీం. అండ్ శివ సాహు వచ్చేసి జస్ట్ కిల్ కూడా చేసేసిండు. అండ్ బాలయ్య బంగారు జస్ట్ రివైవ్ అవుతా ఉన్నాడు. ఇన్వేడర్ అఖిల్ జస్ట్ ఐ థింక్ నో ఇన్వేడర్ అఖిల్ టీం కూడా ఫైట్ చేస్తూ ఉంది ఇక్కడ. ఇన్వేడర్ అఖిల్ ఓకే సూపర్, ఎందుకంటే 1 HP ఉంది. జస్ట్ చూడొచ్చు ఇన్వేడర్ అఖిల్ టీం వర్సెస్ అండ్ టీమ్ 24 రాక్ స్టార్ టీమ్. అండ్ NLP టీం అక్కడ ఫైట్ చేస్తుంది. అండ్ రాక్ స్టార్ రవి ఉన్నాడు. రాక్ స్టార్ రవి M416 అండ్ AKM తోటి ఇటువైపుగా ఉన్నారు. అండ్ TS9 శశి అండ్ ఇన్వేడర్ బ్రో 1ని నాక్ చేశాడు. జస్ట్ ఇన్వేడర్ అఖిల్. అండ్ నెట్లో వచ్చేసి అగైన్ నేట్స్ వర్షం కురిపిస్తుండ అనుకోవచ్చు ఇన్వేడర్ అఖిల్. దేవరాజ్ చిన్నును జస్ట్ కిల్ చేసేసిండు. అండ్ రాక్ స్టార్ రవి అండ్ టీంలో ఓన్లీ రాక్ స్టార్ ఉన్నాడు. సూపర్. అండ్ రాక్ స్టార్ రవి టీం అండ్ సేవ్ చేసుకున్నాడు. అండ్ జస్ట్ TF9 SSC టీం పెవిలియన్కి వెళ్ళిపోయింది. అండ్ ఫస్ట్ టీమ్స్ వైపు అయిపోయింది ఇక్కడ మన సవర్నీలో. ఓకే హాయ్ బ్రో అండ్ రాక్ స్టార్ రవి. అండ్ చాలా రోజులు అడిగావు అండ్ నీ ఫైట్ నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఫస్ట్ ఫైట్ అండ్ ఫస్ట్ టీమ్ స్వీప్ అయిపోయింది, మీరే స్వీప్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బ్యాడ్ లక్ 90 SSC టీమ్ అండ్ బ్రోస్ అండ్ డార్క్ షూటర్స్ అండ్ 15 నెంబర్ వేరే 15 షూటర్స్. ఓకే రోజు ఆడుతూ ఉండండి బ్రో, మీ స్లాట్ నెంబర్స్ తోటి సహా నాకు గుర్తుండిపోద్ది. అండ్ డైరెక్ట్ నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అండ్ వెతకడానికి నాకు టైం పట్టదు. అండ్ సోలో స్టార్స్ అండ్ టీమ్ తోటి నాకు నియర్ బై ఫైట్ జరుగుతుంది. అండ్ నియర్ బై బ్యాడ్ లక్ ఇక్కడ 2-2 ప్రిన్స్ వీళ్ళు వచ్చేసారు. అండ్ వీళ్ళ టీం మొత్తం వచ్చింది. M24 వెనమ్ చాలా లాంగ్లో ఉన్నాడు. సో M24 వెనమ్ ఓన్లీ సింగిల్గా మిగిలిపోయాడు. ఈరోజు పబ్జీ లవర్ రాలేడు. అండ్ జై ఫిజికో క్వీన్ రాలేదు బ్రో ఈరోజు. అండ్ ఫిజికో కింగ్ అండ్ ఫిజికో క్వీన్ ఇద్దరు రాలేదు. ఐ థింక్ ఎక్కడైనా వచ్చి ఉంటే మాత్రం వెతుకుతాను. స్లాట్లో అయితే మనకు స్లాట్ రిజర్వేషన్ చేసుకోలేదు. అండ్ ఏ స్లాట్లో లేదు. ఓహో సూపర్. అండ్ సోలో ప్లేయర్ ఉన్నాడు, సో ఏం చేయలేడు. అశోక్ మిస్టర్ ఇండియా బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ బ్రో. అండ్ నో బడీ దట్ ఓకే 2-3 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ బ్రో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ శివ పైన వేసే ర్యామ్స్ మాత్రం సూపర్గా ఉంటాయి బ్రో. అండ్ తేజ స్టార్క్ అనుకుంటున్నా ఇంకో మంచి ఒక ర్యామ్ వినిపించాలని మన శివ పైన. ఓకే డార్క్ షూటర్ జస్ట్ ఒక టీమ్ని కంప్లీట్ చేసేసింది. అండ్ కేజెస్ స్ప్రే గార్డ్ వచ్చేసి ఈరోజు సోలో ఉన్నాడు. ఐ థింక్ ఓకే నియర్ బై లేడు. అండ్ 2-2 స్టార్ టీమ్ 22 మిలిటరీ బేస్లో ఫైట్ తీసుకుంటున్నారు. అండ్ టీమ్ 22 అండ్ టీమ్ NXT ఫైజల్ అండ్ 2-2 తార్ టీమ్ ఫైట్ తీసుకుంటుంది. అండ్ 2-2 టీంలో 1 పర్సన్ ఈరోజు మిస్సింగ్. 2-2 గిరి ఆల్రెడీ పెవిలియన్కి వెళ్ళిపోయాడు. అండ్ 1 పర్సన్ డౌన్. ఈస్ట్ ఆర్ వెస్ట్, మిస్టర్ ఇండియా ఇస్ ద వెస్ట్. దాని సంవత్సరం బాగా తీసుకొస్తారు. అండ్ బాగా సింక్ అవుతాయి నీకు. ఓకే థ్యాంక్ యూ బ్రో. అండ్ చాలా రోజుల తర్వాత మన లైవ్ నడుస్తుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ మా మిస్టర్ ఇండియాకి జిందాబాద్. వా సూపర్ స్టార్. అండ్ రివైవల్ వచ్చేసి జస్ట్ టైం తీసుకుంటున్నాడు.
అండ్ 2 మేబీ ప్లానెట్ తెలియదు. అండ్ సూపర్ గన్ అండ్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. క్లోజ్ రేంజ్లో క్లోజ్ కంబ్యాక్ట్ వెపన్ అని చెప్పుకోవచ్చు మన వెక్టర్ని. సో ఒక్క మరగా టోటల్ మ్యాగజిన్ దించేస్తుంది. ఐ థింక్ కొంచెం నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, కొంచెం గ్లిచ్ అవుతున్నట్టుంది. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. కోకోకోలా పెప్సీ మా శివ అన్న పెప్సీ. వా సూపర్ సూపర్. శివకు చూపించాలి అసలు ఈ చాట్ మొత్తం, లైవ్ చాట్ మొత్తం శివకు చూపించాలి. ఈ క్రెడిట్ కూడా మొత్తం శివకి వెళ్తుంది. అసలు శివ అనే క్యారెక్టర్ లేకపోతే ఈ మెసేజెస్ ఇన్ని రాకపోతుండే కావచ్చు మేబీ. అండ్ 2-2 అండ్ టీం ఇక్కడ సోలోగా ఉంది. సో మనం జస్ట్ లెజెండ్ ఎక్స్ టీం దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ జస్ట్ ఫైట్ జరుగుతుంది. హీరో హోండా స్ప్లెండర్ జోకర్ శివ వాండర్ కావచ్చు మేబీ. ఓకే, లెజెండ్ ఎక్స్ జస్ట్ నాకు పరిచయం లేని కొంచెం పేరు, కొత్త పేరు. సో వెతకడానికి చాలా టైం పడుతుంది. ఓకే, నియర్ బై అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఏ టీమ్స్ లేవు. నియర్ బై ఉన్న టీమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. కనీసం 2-2 ప్రిన్స్ టీమ్ అండ్ డెవిల్ బాయ్ టీం ఇక్కడ నియర్ బై ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి కావచ్చు. అండ్ కేపీఆర్ దగ్గర సైనస్ చూడు, ఆపుతున్నాడు మనోడు. అండ్ కొంచెం గ్రాఫిక్స్ లోడ్ కావడానికి కొంచెం టైం పడుతుంది జస్ట్, ఎందుకంటే మనం వాడే మొబైల్ అలాంటిది. సో కేపీఆర్ దగ్గర సైన్ డార్క్ షూటర్ జస్ట్ క్లీన్ స్వీప్ చేసేసారు. ఐ థింక్ ఎవరు ఆల్లో మైక్ ఆన్ చేసినట్టున్నారు. సడన్గా వాయిస్ వచ్చింది బట్ సరిగా వినిపించలేదు. ఐ థింక్ కేపీఆర్ డిప్ అనుకుంటా. అసలు డిస్కౌంట్లో అసలు వాయిస్ చాట్ ఆన్ చేయాల్సింది, ఎనబుల్ చేయాల్సింది. సో సారీ ఫర్ దట్. కార్ లోన్, బైక్ లోన్, మనిషి అన్నకి సైక్లోన్. సూపర్ స్టార్ తేజ. నియర్ బై వచ్చేసి మనకు 3 టీమ్స్ ఉన్నాయి. మిస్టర్ హల్క్ అండ్ ఎన్ఎల్పి టీం ఉంది. సో ఎన్ఎల్పి టీం వచ్చేసి రెడ్లో ఉంది. అండ్ మిస్టర్ రవి టీం వచ్చేసి శాండ్విచ్, ఎందుకంటే మధ్యలో ఉంది. సో స్కెలిట్ మ్యాన్ అండ్ బాలియా బంగారు టీమ్ లాస్ట్ టైం విన్నర్స్ వీళ్ళే. సో టుడే వీళ్ళ ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఎంతైనా ఈరోజు శాండ్విచ్లో ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతారా లేకపోతే శాండ్విచ్ అవుతారా తెలియదు. ఇక్కడ చూద్దాము. గల్లీలో ఎగిరేది కిట్, మషేది చెప్పేది. ఓకే, కొంచెం ఫైట్ చూద్దాం మనం. ఇక్కడ ఎన్ఎల్పి టీం అనేది అడ్వాన్స్ అవుతుంది ఇక్కడ. అండ్ స్ప్రే గార్డ్ అనేది కొంచెం టైం తీసుకుంటున్నాడు. అండ్ మెసేజెస్ వస్తున్నాయి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్ఎల్పి హంటర్ జస్ట్ వన్ డౌన్ చేసిండు. అండ్ మిస్టర్ రవి అండ్ బాలయ్య బంగారు టీం ఫైట్ చేస్తుంది. అండ్ చూద్దాం లెజెండ్ ఎక్స్. ఓకే, డార్క్ షూటర్. ఓకే, డార్క్ షూటర్ ఒకసారి నాకు నోటెడ్ అయిపోయాడు. బస్ లెజెండ్ ఎక్స్ ఇతను కొంచెం నోటెడ్ కాలేదు. గుడ్. ఇప్పుడు మాత్రం శాండ్విచ్, ఎందుకంటే వీళ్ళు జస్ట్ బ్యాక్ సైడ్ ఇళ్ళలో మన 15 టీం ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి మిస్టర్ రవి అండ్ బాలయ్య అండ్ మిస్టర్ హల్క్ టీం ఉంది. ఎటుపోయి శాండ్విచ్ అయ్యేది మన బాలయ్య టీమే, బాలయ్య బంగారు బ్రో టీము.
అండ్ ట్రాక్టర్ రవి అండ్ ఇక్కడ ఫైట్ చేసుకుంటున్నాడు. సో నేను ఇది అన్ని చూపించలేకపోతున్నా. అండ్ టూ ప్రిన్స్ అండ్ ఇక్కడ 3 స్క్వాడ్స్ ఉన్నాయి. సో దగ్గరలో క్లోజ్ ఫైట్ జరుగుతుంది. మిస్టర్ రవి జస్ట్ కిల్ అయిపోయాడు. అండ్ బాలయ్య బంగారు అండ్ టీం కూడా కిల్ అయిపోయింది. అండ్ టూ ప్రిన్స్, స్కల్, హిట్ మ్యాన్ అండ్ డెవిల్ బాయ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో పాలకూర పప్పు, మిస్టర్ ఇండియా తోప ఏంటి ఇదేదో చెప్పారు, పాలకూర పప్పు అంట. అండ్ ఎన్ఎల్పి టీంలో స్ప్రే కూడా నాక్ అయిపోయాడు. అండ్ డార్క్ డెవిల్ టీం వచ్చేసి ఎన్ఎల్పి టీంని సీరియస్ చేసినట్టుంది. అయితే ఓకే, ఎన్ఎల్పి పైల్వాన్ ఒక్కడున్నాడు. సూపర్ టీం వర్క్. అండ్ 10 టీమ్ స్వీప్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఎన్ఎల్పి టీం కూడా మనకు పేర్లోకి వెళ్ళిపోయింది. అండ్ చూస్తే మనకు 16 టీమ్స్ ప్రజెంట్ ఉన్నారు. ఎలైవ్ వచ్చేసి 58 మెంబర్స్ ఎలైవ్ ఉన్నారు. అండ్ ఇక్కడ డార్క్ క్యాంపర్కి అండ్ మదన్ కిల్లాకి సంథింగ్ ఏదైనా ఏముంది. అండ్ అతనికి అండ్ డార్క్ డెవిల్కి చెరో కిల్ వచ్చింది. అండ్ టీడబ్ల్యూ మారల్ మ్యాన్ టీం వచ్చేసి ఇక్కడ కిల్ స్టార్ట్ చేసేసింది. సో ఐ థింక్ 7. అండ్ మారల్ మ్యాన్ వచ్చేసి జస్ట్ పెయిలింగ్కి వెళ్ళిపోయాడు. అండ్ టీడబ్ల్యూ వచ్చేసి జస్ట్ ఎవరినో టీబీడబ్ల్యూ 1 డౌన్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ డే విన్నర్స్ అండ్ డార్క్ షూటర్స్ ఈరోజు అయితే సూపర్గా ఆడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో టీం పైన పడిపోయారు. డార్క్ షూటర్స్ ఇక్కడ ఆల్రెడీ క్లియర్ చేసేసారు. ఓకే, అండ్ ఇండియన్ స్నైపర్ టీం ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ఐ థింక్ ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి షూటింగ్ రేంజ్ దిగినట్టుంది. అండ్ ఇయర్ బై అయితే లేదు. రింగ్స్ టీం అక్కడ ఫైట్ తీసుకుంటుంది. సో బ్రో, రింగ్స్ టీం ఫైట్ తీసుకుంటుంది. ఫైట్స్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. రింగ్స్ టీం వచ్చేసి నియర్ బై పోచంకి దగ్గర ఉంది. అండ్ పోచంకి స్క్వాడ్ హౌస్ కాదు, చాలా దూరంగా ఉంది పోచంకి. ఓకే, హ్యాండ్ గ్రౌండ్లో వచ్చేసి 3 టీమ్స్ ఉన్నాయి బ్రో. అండ్ అవెంజర్ బ్రో టీం ఉంది. అండ్ చైతు షూటర్ అండ్ వెంకీస్ వారియర్ వెళ్తున్నారు. అండ్ డాన్ డెక్స్టర్ అండ్ బాలు స్ట్రాంగర్ కూడా ఈయనే ఉన్నారు. చూద్దాం, వీళ్ళు జస్ట్ వాచ్ చేస్తున్నారు. సూపర్ ర్యాంక్స్ పెడుతున్నావు, బట్ చూసేంత టైం లేదు బ్రో. ఎందుకంటే క్లోజ్ రేంజ్లో ఫైట్ జరుగుతున్నాయి. అవెంజర్ అండ్ టీం మొత్తం చేస్తున్నారు. చూడొచ్చు. 3 మెంబర్స్ నాట్ ఎ సింగిల్ మెంబర్, 3 మెంబర్స్ నాక్ అయిపోయారు. బట్ ఈ టైంలో మాత్రం వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఫైర్ చేసినందుకు కూడా టీం క్లియర్ అయిపోద్ది. అండ్ రింగ్స్ టీం వచ్చేసి ఆల్రెడీ అవెంజర్ టీం జస్ట్ ఇక్కడే పెవిలియన్కి పంపేసింది. అండ్ ఇక్కడ ఇంకొక 2 మెంబర్స్ ఉంటారు, డాన్ డెక్స్టర్ అండ్ టీం. అండ్ చూద్దాము. సో ఈ షెట్లో పైన 2 ప్లేయర్స్ ఉన్నారు. అండ్ చూద్దాము ఈ పైన వాళ్ళ ఐ థింక్ మహేష్ మార్క్ అండ్ టీం కాదు, రింగ్స్ టీం ఇంకెవరితోటి ఫైట్ చేస్తుందో తెలీదు. ఎవరు నాక్ చేశారు, జస్ట్ నేను కూడా చూడలేదు.
టీం ఉంది. శాండ్విచ్ నెక్స్ట్ క్యాండీ లక్కీ టీం వచ్చింది ఇక్కడ. అస్సలు చప్పుడికి అసలు ఏం మాట్లాడుతున్నా వినిపిస్తలేదు. అండ్ చాట్ చదువు అమ్మ, అసలు చాట్ అసలు చదివే సిచ్యువేషన్ కూడా లేదు ఇక్కడ. చూడొచ్చు ఒకటే దగ్గర 1 2 3 4 స్క్వాడ్స్ ఫైట్ చేస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్ నేను జస్ట్ టాప్ హ్యాండిల్ తోటి మీకు చూపించగలను. సో ఇక్కడ ప్లేయర్ కొట్టారు అండ్ రింగ్స్ టీమ్ అండ్ జిజీ లక్కీ టీం ఉంది ఇక్కడ. అండ్ ఇన్సానీ హెల్ప్ టీం, ఇన్సానీ సర్టీ టీం అండ్ నియర్ బై మార్క్ మహేష్ టీం కూడా ఇక్కడనే ఉంది. అండ్ జీజీ లక్కీ టీంలో సో ఎవరు పేలియన్కి వెళ్ళలేదు, జస్ట్ నాక్డౌన్ అయ్యారు. అండ్ ఫిజికల్స్ అనే టీంలో అసలు ఎక్స్పెక్ట్ చేయని టీమ్స్ ఇవన్నీ. అండ్ దినేష్ టిండు అండ్ ఇన్సాన్ వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా. ఇంత పెద్ద ఫైట్ జరుగుతుందని చెప్పేసి నాకు తెలిసి రింగ్స్ టీం కూడా ఊహించలేదు కావచ్చు. అండ్ ప్లేయర్ కొట్టారు. కొబ్బరి మట్ట సినిమా హీరో సంథింగ్ చదివే సిచ్యువేషన్ నాకు ఇవ్వట్లేదు. అండ్ చూసుకోవచ్చు ఒక్కటి దగ్గర ఎన్ని స్క్వాడ్స్ వచ్చినాయి, ఎంత పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ నాకు తెలిసి ఈ మ్యాచ్లో అన్నిటికంటే హైలైట్ ఫైట్ అంటే ఇదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత బిగ్ ఫైట్ అయితే ఎక్కడ జరగదు. అండ్ 5 స్క్వాడ్స్ నియర్ బై సో ఫైట్ చేస్తున్నాయి. మధ్యలో శాండ్విచ్ ఎయిటీ అయితే రింగ్స్ టీం ఉంది. బట్ వెయిట్ అండ్ సీ అండ్ ఏం జరుగుద్దు. యాక్చువల్లీ 1 స్క్వాడ్ 2 స్క్వాడ్ అనుకొని ఇక్కడ ఇరుక్కుపోయిన అయితే ఇంకా 2 స్క్వాడ్స్ ఉన్నాయి. లక్కీ టీం ఇక్కడ ఇరుక్కుపోయింది అండ్ రింగ్స్ టీం ఉంది. ఫినిక్స్ టీం కూడా ఇక్కడ వచ్చింది, మనం చూడొచ్చు. ఫినిక్స్ ఎల్ఆర్ పామ్ షాట్స్ పడుతున్నాయి. ఐ థింక్ దినేష్ డిండు నాక్ అయిపోయాడు. ఆదర్శ్ శైల అండ్ ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పటివరకు 1 కిల్ వచ్చింది. అండ్ ఉదయ్ కళ్యాణ్ వచ్చేసి లక్కీ టీంకి స్ప్రే చేస్తున్నాడు. నో యూస్. అండ్ ఓకే, సో బ్రో అండ్ టీమ్ చేంజ్ చేస్తే చూద్దాము. అండ్ ఇన్సానీ టీం జస్ట్ స్కిప్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో మెనీ టీమ్స్ ఉన్నాయి కాబట్టి, సో మెనీ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు నిన్న కూడా ఇలాగే మనకు అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇంత ఫైట్ జరుగుతూ ఉంది కాబట్టి అసలు మాట్లాడలేకపోయినా. చాలాసేపు మ్యాచ్ అలానే చూస్తూ ఉండిపోయినా. సూపర్గా అనిపించింది మ్యాచ్ నాకు కూడా. అండ్ లాస్ట్ నైట్ మ్యాచ్ వచ్చేసి క్యాండీ సూపర్గా చేసింది. కానీ అండ్ చూడవచ్చు లాస్ట్ డే అయితే క్యాండీ ఫైట్ అయితే సూపర్ ఉంది. అండ్ సూపర్గా టీమ్ సపోర్ట్ చేసింది. అండ్ క్యాండీ సూపర్గా ట్రై చేసింది. లాస్ట్ 1 HP వరకు ఫైట్ చేసింది. సో అక్కడ లక్కీ ఫైట్ చేస్తున్నాడు. లక్కీని డైరెక్ట్గా కిల్ కూడా చేసేసారు. అండ్ అంబిక ఏం చేస్తుందో చూద్దాం. అండ్ క్యాండీ డౌన్ అయింది అండ్ అంబిక ఫైట్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ క్వీన్ ఏం చేస్తుందో చూడాలి. అండ్ ఆర్మ్ షాట్స్ పడుతున్నాయి. సో ఒకటే దారి ఉంది. అండ్ తను వాళ్ళ టీంకి రివైవ్ ఇచ్చుకొని టీంకి సపోర్ట్ చేయాలి. లేకపోతే డౌన్లో వచ్చేసి రింగ్స్ టీం ఉంది. సో రింగ్స్ టీం అయితే పుష్ చేయట్లేదు. ఇన్ ఫ్రంట్ వచ్చేసి ప్లే జోన్లో వచ్చేసి బీస్ట్ సంథింగ్ ఎవరు డై అయిపోయారు ఇప్పుడు. అండ్ మార్క్ మహేష్ అండ్ టీమ్ ఫైట్ తీసుకుంటుంది. జస్ట్ మార్క్ మహేష్ వచ్చేసి జస్ట్ ఓకే. అంబిక జస్ట్ ఇప్పుడే పేషెంట్కి వెళ్ళిపోయింది. అండ్ ఐ థింక్ 2 ప్లేయర్స్ ఉన్నారు. బర్త్డేకి కోస్తాం కేక్. అండ్ జస్ట్ మీకు ఒక రైమ్ వినిపిస్తాం. మన వాళ్ళు చాలాసేపు నుంచి చేస్తున్నారు. కొబ్బరి మట్ట సినిమా హీరో సంపు, పబ్జీలో మా శివ కంపు.
సూపర్. బర్త్డేకి కోస్తాను కేక్, ఈ ఎనిమిది వస్తే మా శివ దింపుతాడు మేకు. సూపర్ బ్రో. అండ్ సూపర్ ఫన్ మీ వల్ల. అండ్ ఐ థింక్ అంత లాంగ్ రేంజ్లో నేడేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అండ్ ఎందుకంటే డౌనాల్ కాబట్టి జస్ట్ చూద్దాం. అండ్ క్యాండీ అండ్ నెక్స్ట్ క్వీన్ ఉన్నారు. ఫాల్ బ్యాక్ అవుతారా లేకపోతే ఫైట్ తీసుకుంటారా చూద్దాం. అండ్ వీళ్ళు కూడా నేట్స్ తోటి ఫైట్ చేస్తున్నారు. అండ్ నేను వచ్చేసి టూ థార్ వచ్చేసి డౌన్ అయిపోయాడు. అండ్ ఇప్పటి వరకు ఫస్ట్ టైం నేను చూస్తున్నా 2-2 టీం ఆడుతుంది. 2-2 టీం ఆడుతున్న టీంలో ఫస్ట్ టైం వీళ్ళు కిల్స్ చేయకుండా, అంటే ఇప్పటివరకు సింగిల్కి కిల్సే ఉన్నాయి. 24 మెంబర్స్ అలాగే ఉన్నారు. సో వీళ్ళతో కలిపి 21. సో అలాంటి టీంలో వీళ్ళు సింగిల్ కిల్ చేయలేదు అంటే చూసుకోవాలి ఎంత టఫ్ టీమ్స్, ఎంత టఫ్ ఫైట్ తీసుకుంటున్నాయో. సో ఎవరు కూడా అసలు గివ్ అప్ ఇవ్వట్లేదు. సో ఫైనల్ వరకు చాలా బాగా ఆడుతున్నాయి. అండ్ శివ అండ్ ఆర్కే ఏడబ్ల్యూఎం టీం వచ్చేసి ఇప్పటివరకు 5 కిల్ చేసేసింది. అండ్ ఇద్దరు వెళ్ళిపోయారు మా రోల్మెంట్ టీం. లాస్ట్ డే వీళ్ళు విన్నర్స్. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారు. అండ్ ఐ థింక్ చేజింగ్ 2 స్టార్క్. ఓహో అనుకుంటూనే ఉన్నాం, కిల్స్ తీసేసుకున్నారు. అరే లైవ్లో ఉన్న బ్రో తిట్టుకుంటున్నారు. సో ఐ థింక్ వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నట్టున్నారు. 2-2 ప్రిన్స్ వీళ్ళు వచ్చారు. అండ్ 2-2కి సేమ్ క్లాన్ ఐ థింక్, అందుకే వీళ్ళు హాల్లో పెట్టి మాట్లాడుకుంటున్నారు. ఐ థింక్ ఇద్దరే ఉన్నారు అని చెప్పేసి ఎంబడి వచ్చారు. బట్ మన వాళ్ళు ఇక్కడ ఫుల్ 3 మెంబర్స్ ఉన్నారు. సో లిట్ ఇచ్చేసారు. సో అందరు డౌన్. అండ్ సూపర్ అని చెప్పొచ్చు, వీళ్ళ ప్లానింగ్ సూపర్ ఉంటాయి. ఎక్కడ స్ప్రే ఇస్తున్నాడో తెలియట్లేదు. అండ్ 16 టీం మాత్రం సూపర్గా స్ప్రే ఇచ్చింది వీళ్ళకి. శ్రీరో గారు 1 కిల్ చేసిండు. ఫస్ట్ బోని కొట్టిండు వీళ్ళ ఇతనితోటి. లాస్ట్ రోజు వీళ్ళకి ఫైట్ అయింది. అండ్ శ్రీ రోగర్కి అండ్ ఇన్విడర్ అఖిల్కి వీళ్ళకి ఫైట్ అయిపోయింది. అండ్ వీళ్ళకి మంచి స్టెప్ దొరికింది ఇక్కడ. సో మిస్టేక్ చేసిన బ్రో, ఎందుకంటే 2-2 టీంలలో ఒక్కరున్నారని కూడా ఎవరిని వదలరు. సో ఫైనల్గా అయితే 2-2 టీంని మన శ్రీ రోగర్ టీం క్లియర్ చేసేసింది. సో సూపర్ బిగ్ టీమ్ని క్లియర్ చేసేసింది. సో చూద్దాం. సో ఫైనల్గా వచ్చేసి మనకు ఓన్లీ 5 టీమ్స్ ఉన్నాయి. అండ్ సారీ ఫర్ దట్ బ్రో, మన ఇండియన్ స్నైపర్ టీం అయితే ఈరోజు అసలు చూపించలేదు. అండ్ గడా టీం కూడా లైట్గా కాసేపు చూపించాము. అండ్ సారీ ఫర్ దట్ ఎవరైనా ఈరోజు మిస్ అయ్యి ఉంటే, ఎందుకంటే చాలా ఫైట్ జరిగినాయి. సో క్లోజ్ ఫైట్స్ ఉండడం వల్ల ఇదే ఏరియాలో మనం కెమెరా మూవ్ చేయలేకపోయినాం. సో నియర్ బై ఉన్న టీమ్స్ అయితే మనం చూపించగలిగాం. అండ్ ఫుల్ టీం వచ్చేసి మన రింగ్స్ టీం ఉంది. ఐ థింక్ రింగ్స్ టీం రోజు సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం మనం ఫస్ట్ నుంచి. శాండ్విచ్ అయినా కూడా అక్కడ నుంచి క్లెవర్గా ఎస్కేప్ అయిపోయింది. సో సూపర్ ఇంటెలిజెన్స్ టీం మంచిగా ఎస్కేప్ అయింది, ఎంత శాండ్విచ్ అయినా కూడా. ఓహో ఏఆర్కే ఏడబ్ల్యూఎం వచ్చేసి సూపర్ స్ప్రే చేస్తున్నాడు. వీళ్ళ టీం మొత్తం అనుకోని విధంగా కిల్ అయిపోయాడు. ఇతను ఒకతని కొడతా ఉంటే ఇంకోతను వచ్చేసి మనల్ని కొట్టిండు. చూద్దాం
మనిషికి వస్తుంది తుమ్ము, మా శివగాడికి ఉంటుంది దమ్ము. సూపర్ సూపర్ తేజ. శివని మాత్రం ఆడేసుకుంటున్నావు పో, ఈరోజు గేమ్లో ఉంటుంది నీకు ఇంకా. నీళ్ళ వర్షం కురిపిస్తాడు కావచ్చు. అండ్ అందరూ ఈరోజు టీం వర్క్ బాగుంది, రింగ్స్ టీమ్ది సూపర్గా ఆడుతున్నారు. అండ్ అది నీట్గా ఆడుతున్నారు. మళ్ళీ ఎలా అంటే ఎక్కడ ఫైట్ తీసుకోవాలో అక్కడ ఫైట్ తీసుకుంటున్నారు. అండ్ ఎక్కడ ఫాల్ బ్యాక్ కావాలో అక్కడ ఫాల్ బ్యాక్ కూడా అవుతున్నారు. అండ్ అనవసరమైన ఫైట్స్ని చాలా మటుకు అవాయిడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ టీం ఉంది, ఇక్కడ దిగారు వీళ్ళకి తెలియదు. అండ్ డార్క్ షూటర్ వచ్చేసి ఓకే డార్క్ షూటర్ నాకు తెలిసి అనవసరంగా ఇన్విటేషన్ ఇచ్చినట్టున్నాడు. ఓకే డార్క్ షూటర్ ఈరోజు 9 కిల్ చేసినప్పుడు మనం అసలు ఇతన్ని కాసేపు మనం చూసినాము ఇతని ఫైట్స్ కూడా. బట్ వీళ్ళ టీం మొత్తం ఫైట్ చేసింది మనం చూడలేదు. టోటల్గా వచ్చేసి వీళ్ళ టీం 16 కిల్ చేసేసింది. ఎక్సలెంట్ బ్రో. అండ్ మనం ఇప్పటివరకు ఇతని పర్సనల్ కిల్స్ పైన అసలు మనం చూడలేదు. అండ్ ఓకే అండ్ మార్క్ మహేష్ టీం సో ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. డార్క్ షూటర్ ఒకరు ఉన్నారు. అండ్ దినేష్ టిండు ఏం చేస్తాడో చూద్దాం. ఓకే ఇట్లా అసలు ఎక్కడ ఉన్నారో మనకు కరెక్ట్గా ఒక ఐడియా వస్తుంది. దినేష్ టిండు మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఓకే డార్క్ షూటర్ సింగిల్గా ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఎస్కేప్ అవ్వాలో మనకు తెలుస్తుంది. సో ఇతన్ని వాచ్ చేస్తూ ఉంటే. అండ్ ఇతని అదృష్టం ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఇతను మనడు డార్క్ షూటర్ని చూస్తున్నాడు దినేష్ టిండు. అండ్ ఇప్పటికీ పర్సనల్గా 3 కిల్ చేసిండు. జస్ట్ ఇప్పుడే మన స్కోప్ సెట్ చేసుకుంటున్నాడు. చూసేలోపే వేసేయడం అంటే ఇదే కావచ్చు. అండ్ 1 వర్సెస్ స్క్వాడ్ ఫైట్. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే మనకి అన్నీ ఇప్పుడు కొత్త దొరికినట్టున్నాయి. ఓహో ఎక్స్పెక్ట్ చేయని ఫైట్. అండ్ ఉదయ్ కళ్యాణ్ అడ్వాన్స్ అయిపోయింది. అండ్ ఉదయ్ కళ్యాణ్ని నాక్ చేసిండు. అండ్ కిల్ కూడా చేసేసిండు. అండ్ 3 వర్సెస్ 1 ఇప్పుడు ఫైట్ అనేది చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది. 3 వర్సెస్ 1 జరుగుతుంది. అండ్ అడ్వాన్స్ అవడం వీళ్ళ మిస్టేక్. అండ్ వస్తే మ్యాచ్ని ఎగరేసుకొని వెళ్ళిపోయారు రింగ్స్ టీమ్ టుడే. అండ్ ఎక్సలెంట్ గేమ్ ప్లే చేసిండు మన డార్క్ షూటర్ మాత్రం ఈరోజు. అండ్ 11 కిల్స్ తోటి సూపర్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.